సో ఎందుకు ఇట్లా జరుగుతుంది? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్? నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో? ఈస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఈస్ బీన్ వర్కింగ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. ఏం పని చేస్తున్నారు? ఈస్ వర్కింగ్. అవినాష్ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు. ఈస్ వర్కింగ్ ఆన్ దట్. జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో ఈస్ వర్కింగ్ ఆన్ దట్. నాన్న చనిపోయింది 15th మార్నింగ్ అయితే 14th ఈవినింగ్ రాత్రి 10 గంటల వరకు కూడా జమ్మల్మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే ప్రభావతమ్మ గారితో, అక్కడ లోకల్ లీడర్, ట్రయింగ్ టు కన్విన్స్ అల్లే ప్రభావతమ్మ గారు ఆంటీ గారు టు సపోర్ట్ అవినాష్. దిస్ హ్యాస్ బీన్ హిస్ అజెండా, trying to raise people's support so that Avinash would win in the elections. And he knows all the leaders in Kadapa district as well. So this is what is probably going on in his mind. Okay? So Adinarayan Reddy knows that my father has a huge influence on the voters and the local leaders. So what do you do at this point? He has to do something. He's thinking in his mind what to do. So he's thinking maybe I should remove the obstacle from my path to victory. And he's trying to create a sense of fear among the people. He's trying to create chaos. Chaos in the YSRC party. So, in this scenario, if you connect the meeting between Adinarayan Reddy and Parameshwar Reddy, think about what could have transpired in that situation. Adinarayan Reddy garu knows the track record of Parameshwar Reddy. So he hatches a plan to remove his biggest obstacle there. Winning these elections is crucial for him. Very, very crucial. Okay? So what does he need to do remove the obstacle? So, ఈ ఒక అంశాన్ని పట్టుకొని మేజర్ ప్రాబ్లం అక్కడ ఆయన విక్టరీకి నాన్న కన్నా లేకుంటే గన ఆయన గెలవడానికి ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో నాన్నని తీసేయాలి. ఎట్లా తీసేయాలి? ఈ కన్సర్న్స్ అని నేను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఈమెయిల్స్ నేను పంపించింది.